అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? రంగరాజు పెళ్ళి కథ. రంగరాజుకు 25 ఏళ్ళు వస్తున్నా బాధ్యతలు తెలియవు. తండ్రి వాడికి ఏ బాధ్యత అప్పగించకుండా పెంచి పెద్ద చేశాడు. దానికి తోడు వాడికి చదువైనా అంతగా అబ్బలేదు. వాడు తిని తిరుగుతూ స్నేహితులతో పోచుకోలు కబుర్లు చెబుతూ కాలం గడిపాడు. వాళ్లకు చెప్పుకోదగిన ఆస్తిపాస్తులు కూడా లేవు. అయినా వాడికి పిల్లనియ్యటానికి ఎంతోమంది ఆరాటపడ్డారు. ఎందుకంటే వాడు చాలా అందంగా ఉండేవాడు. నీ అందానికి తోడు ఏదన్నా ఉద్యోగం చూసుకున్నావంటే అప్సరస లాంటి అమ్మాయి వస్తుంది అనేవాళ్ళు వాణ్ణి ఎరిగిన వాళ్ళు. మా నాన్న సంపాదనతో ఇంకో మనిషిని పోషించలేకపోతామా అనేవాడు రంగరాజు. పని చేయటం మాట వింటే వాడికి తెళ్ళు చెర్లు పాకినట్లుండేది. ఇలా ఉండగా రంగరాజు స్నేహితుడు పొరుగుళ్ళో ఏదో సంబంధం ఉన్నదని తెలిసి చూసి వచ్చి తన అనుభవం ఇలా చెప్పాడు. పిల్ల అప్సరస కట్టుకుపోయినంత ఆస్తికి వారసురాలు. కానీ పిల్ల తల్లి దుర్గమ్మ తన కూతురి అందానికి నేను తగనని నా మొహానే అనేసింది. నువ్వు వెళ్ళి చూడు, ఆ పిల్లను చేసుకోగలిగితే నీకు ఉద్యోగం అక్కర్లేదు, హాయిగా ఇల్లరికం ఉండిపోవచ్చు. రంగరాజుకు ఈ ఆలోచన బ్రహ్మాండంగా నచ్చింది. మర్నాడు వాడు తండ్రికి కూడా చెప్పకుండా పొరుగురు వెళ్ళాడు. దుర్గమ్మ ఇల్లు తేలికగానే దొరికింది. రంగరాజు తలుపు తట్టగానే దుర్గమ్మ స్వయంగా వచ్చి తలుపు తీసి, ఎవరు నువ్వు? చూడబోతే మా రాణిని చూడటానికి వచ్చినట్లున్నావే అన్నది రంగరాజును ఎగాదిగా చూసి. ఆమె లావుపాటిది, విధవరాలు. రంగరాజు ఆమె మాటకు అంగీకరించినట్లు తలాడించాడు. అమ్మా రాణి, మరో అబ్బాయి వచ్చాడే అని దుర్గమ్మ కేక పెట్టింది. రాణి చదువుకుంటున్న పుస్తకంతో యువతలికి వచ్చి మళ్ళీ పెళ్లి చూపులా అని విసుక్కుంది. రంగరాజు ఆ పిల్ల అందం చూసి కరిగిపోయాడు. మీ పేరు, ఊరు, చదువు, అలవాట్లు అంటూ ప్రశ్నల వర్షం కురిపించి సమాధానాలు చెప్పించుకొని రాణి లోపలికి వెళ్ళిపోయింది. ఇక నువ్వు వెళ్ళు బాబు, మా ఉద్దేశ్యం తరువాత తెలియచేస్తాం అన్నది దుర్గమ్మ రంగరాజుతో. ఆ ఇంటి వైభవం, రాణి అందచందాలు చూశాక రంగరాజుకు తన అదృష్టంలో నమ్మకం చిక్కలేదు. కానీ వారం రోజుల తరువాత దుర్గమ్మ ఎవరితోనో కబురు పంపింది. అబ్బాయి నచ్చాడు, ముహూర్తం పెట్టించండి అని. రంగరాజు ఎగిరి గంతేశాడు. రంగరాజుగాడి రొట్టె విరిగి నేతిలో పడిందని అందరూ అసూయపడ్డారు. కలిగిన సంబంధం, పిల్ల ఆస్తి అంతా మీదే, కట్నాలు కానుకలు అంటూ నోరు జారి సంబంధం చెడగొట్టుకోకండి అని అందరూ రంగరాజు తండ్రిని గట్టిగా హెచ్చరించారు. నెల తిరగకుండానే రంగరాజు పెళ్లి వైభవంగా జరిగిపోయింది. 4 రోజులుండి ఇతర బంధువులతో పాటు రంగరాజు తండ్రి కూడా వెళ్ళిపోయాడు. అత్తగారు తనను ఇల్లరికం ఉండి పొమ్మంటుందని రంగరాజు ఎంతో ఆశపడ్డాడు. కానీ దుర్గమ్మ అలాంటిదేమీ అనకపోగా, ఇది విన్నావా అల్లుడు? మునసబు గారి రెండో అల్లుడు నెలకు 15 రోజులు అత్తవారింట్లోనే తిష్టవేసి గేదెలా మేస్తాడట. నేనైతేనా తన్ని తరిమేస్తాను అన్నది మాటల సందర్భంలో. రంగరాజుకు తల తిరిగినట్లయింది. అత్తకు తనను ఇల్లరికం ఉంచుకునే ఆలోచన ఏ కోశానా ఉన్నట్లు లేదు. వాడు 2 రోజులు ఆగి తెలివిగా దుర్గమ్మతో, ఈ పెద్దతనంలో మీరు ఒంటరిగా ఎలా ఉంటారు? మాతో పాటు వచ్చేయండి అన్నాడు. అదేం మాట? ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. గట్టిగా 50 నిండలేదు, అప్పుడే వయసు ఏం ముంచుకొచ్చింది? రేపు మంచి రోజు, మీరు బయలుదేరండి అన్నది దుర్గమ్మ ప్రయాణ సన్నాహాలు ఆరంభిస్తూ. విధిలేక రంగరాజు రాణిని తీసుకొని ఇంటికి వచ్చేశాడు. ఇన్నాళ్ళు ఒంటరివాడు కనుక ఏ చీకు చింత లేకుండా బతికేశాడు.
ఇప్పుడు రాణి అతనికి నెత్తి మీద బరువుగా తోచసాగింది. తన భార్య ఖర్చులకు కూడా తండ్రిని డబ్బు అడగాలంటే రంగరాజుకు సిగ్గుగా ఉంటున్నది. కొంత డబ్బు తన దగ్గర ఉండటం అవసరం. అత్తగారి దగ్గర నుంచి ఏదో విధంగా కొంత డబ్బు రాబట్టాలి. ఏదైనా వ్యాపారం చేస్తాను, మీ అమ్మను అడిగి 5,000 పట్టుకురా అన్నాడు వాడు రాణితో. రాణి విరగబడి నవ్వి, ఇసక పిండితే నూనె బొట్లు రాలుతాయేమో కానీ మా అమ్మ చేతి నుంచి పైసా మాత్రం రాలదు అన్నది. అయినా ఆశ చావక రంగరాజు వ్యాపారం చెయ్యటానికి తనకు 5,000 కావాలని ఎవరి ద్వారానో తన అత్తకు కబురు పెట్టాడు. పైసా లేని వాడికి వ్యాపారం ఎందుకు? చెత్త కుప్ప మీదికి చెత్తే వచ్చి పడుతుంది. లక్ష్మి కూడా డబ్బున్నవాడి దగ్గరకే వస్తుంది. ఉద్యోగం ఏదైనా చూసుకోమను. బంగారం లాంటి పిల్లనిచ్చాను, ఇక నా నుంచి ఏమీ ఆశించవద్దని చెప్పు అని దుర్గమ్మ రంగరాజు పంపిన మనిషితో అంది. ఈ వార్త చేరగానే రంగరాజు నవనాడులు కుంగిపోయాయి. ఇక తాను బద్దకించి లాభం లేదు. సంపాదించని మగాడు కట్టుకున్న భార్యకు కూడా లోకువైపోతాడు. బతికినంతకాలము ఎవరి మీదనో ఆధారపడి ఆత్మాభిమానం లేకుండా బ్రతకడం చాలా నీచం. రంగరాజు నెల రోజుల పాటు దీక్షగా తిరిగి ఉద్యోగం సంపాదించాడు. ఇప్పుడు వాడికి జీవితం హాయిగా ఉన్నట్లు అనిపించింది. ఇది వరకు రోజూ గడవటం చాలా నింపాదిగా గడిచేది. ఒక్కోసారి విసుగెత్తేది. ఇప్పుడు విసుగు లేదు, ఉత్సాహం వచ్చింది. రంగరాజు ఏడాది గడిచేసరికి తండ్రి అయ్యాడు. మనవరాలిని చూడడానికి దుర్గమ్మ వచ్చింది. మనవరాలి మెడలో బంగారం గొలుసు వేసి, అల్లుడు, నువ్వు మారావు, నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు చూడటానికి అందంగా ఉన్నావు. నీ కుటుంబం మంచిది అని వాకబు చేస్తే నువ్వు పరమ బద్ధకస్తుడివి అని, బాధ్యత ఎరగని వాడివని తెలిసింది. బరువు మీద పడితే బాధ్యత అదే తెలుస్తుంది లెమ్మని నీకు పిల్లనిచ్చి చేశాను. నీ బద్ధకం వదలగొట్టడానికే డబ్బు విషయంలో అంత ఖచ్చితంగా ఉన్నాను. ఈ ఆస్తి నేనేం కట్టుకుపోతానా? ఇదంతా నీదే అన్నది. రంగరాజు ఆమెతో, నా సంపాదన మా కుటుంబం సుఖంగా బతకడానికి చాలు. మీకు ముచ్చటగా ఉంటే మీకున్నది మీ మనవరాలికి ఇచ్చుకోండి అన్నాడు ఆత్మవిశ్వాసంతో. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.